హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం హెన్నా గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందామా. ఎందుకంటే ఈ టాపిక్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. చాలా రాంగ్ వేలో యూజ్ చేస్తూ ఉన్నారు హెన్నాని. సో కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తానమ్మా ఈరోజు మీకు. హెన్నా ఫ్యాంటైజ్లో కూడా హెన్నా దొరుకుతుంది. హెర్బల్ హెన్నా, ప్యూర్ హెర్బల్ హెన్నా. గోరింటాకు పొడిలో మేము చాలా హెర్బల్ పౌడర్స్ వాడతాము. మీరు ఇదేం చేయాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ టీ డికాక్షన్తో కానీ మామూలు నీళ్ళతో కానీ సోక్ చేసి పెట్టుకోండి. ముందు రోజు సోక్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఒక 3 to 4 hours సోక్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు. తలకు పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక 1 hour ఉంచుకోండి చాలు. ఓకేనా? సో హెన్నా అసలు ఎందుకు పెట్టుకోవాలి? ఇది ఇప్పటిది కాదమ్మా, పురాతన కాలం నుంచి గ్రే హెయిర్ కవరేజ్ కోసం, గోరింటాకు అందంగా ఉండడానికి, అలానే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. ముఖ్యంగా వర్షాకాలంలో గోర్లకు అంత ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ రావన్నమాట. సో చేతులు కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి, ముద్దుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా పెట్టుకునేవాళ్ళు. ఇంకా కొంతమంది లేత గోరింటాకుని నూరేసి ఫేస్కి పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes పెట్టుకొని తీసేస్తూ ఉండేవాళ్ళు. గ్లో వస్తుందన్నమాట దానివల్ల. మీకు తెలుసు కదా, ఫేస్ మీద గోరింటాకు పెద్దగా పండదు. కానీ ఇది ముదురు గోరింటాకుతో పెట్టుకోకూడదమ్మా, లేత చిగుర్లతో అన్నమాట. ముఖ్యంగా పెళ్లి కూతుర్లకు అట్లా పెట్టేవాళ్ళు. ఇవి పురాతన కాలం నుంచి మన ఇండియాలో, మన భారతదేశంలో బ్యూటీ కోసం చేసుకునేవాళ్ళమ్మా. గోరింటాకు చాలా వరకు మన వాళ్ళు బాగా వాడతారు. ఇకపోతే చాలా సంవత్సరాల నుంచి, గత 40-50 years నుంచి హెన్నా పెట్టుకోవడం అనేది చాలా మంచిది అని తలకు. ఇది ఎప్పుడు మంచిది అవుతుంది అంటే, మీరు అసలు హెన్నా పెట్టుకుంటే, గోరింటాకు పౌడర్ పెట్టుకుంటే. చాలామంది అడుగుతూ ఉంటారు, మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది మేడం, నూరి పెట్టుకోమంటారా అని చెప్పేసి. అది తప్పుమ్మా. మీకు ఈజీగా జలుబు చేస్తుంది. ప్లస్ కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల మంచిది కూడా కాదు. మీకు ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఎండాకాలంలో బాగా కోసి పెట్టుకోండి, 2-3 సార్లు ఎండబెట్టుకోండి మా. దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని మీరు సంవత్సరం పొడుగుతా అదే పౌడర్ని మీరు వాడుకోవచ్చు. మార్కెట్ నుంచి కొనాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో చెట్టు ఉంటే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అసలు హెన్నా ఎందుకు పెట్టుకోవాలి? ఏంటి అవసరం? గ్రే హెయిర్ కవరేజ్ కోసం. తెల్ల జుట్టు ఉంటే ఎర్రగా అవుతుంది. హెన్నా నల్లబరచదు జుట్టుని. సో బ్లాక్ హెన్నా అంటే అది డైమా, హెన్నా కాదు. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. హెన్నా అనే పేరుంది కాబట్టి అదేదో హెర్బల్ పౌడర్ అనుకుంటారు. బ్లాక్ హెన్నా అంటే డై. మీ జుట్టు నల్లబడుతుంది అంటే దాంట్లో డై కలిపారు, కెమికల్ కలిపారని అర్థం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ మీరు మంత్లీ 2 సార్లు మీరు డై వేసుకున్నారు అనుకోండి, వారానికి 2 సార్లు మీరు హెన్నా పెట్టుకున్నారు అంటే ఆ డై సైడ్ ఎఫెక్ట్ తగ్గుద్దిమ్మా. ఆ కెమికల్ ఎఫెక్ట్ తగ్గుతుంది మీకు. ఇది చాలామందికి తెలీదు. హెన్నా పెట్టుకోవడం అనేది ఊరికే గ్రే హెయిర్ కవరేజ్ కోసం అనుకుంటారు. మీరు ఈరోజు హెన్నా పెట్టుకున్నారు, వారం తర్వాత డై వేసుకోండిమా. మీకు ఒక ప్రొటెక్షన్ లాగా అన్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీకు కొన్ని డైలే మీకు బ్లాక్ కలర్ వస్తుంది, కొన్ని డైలు అసలు పట్టవు హెన్నా కలర్ ఉన్నప్పుడు. అందుకని సింపుల్గా చాలామంది పార్లర్ వాళ్ళు, బ్యూటీషియన్స్ ఏం చెప్తారు అంటే, హెన్నా పెట్టకండి మంచిది కాదు అంటుంటారనమాట. తప్పుమ్మా. వాళ్ళు ఏంటంటే ఆ డై పట్టదు కాబట్టి మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ హెన్నా మ్యాక్సిమం 1 గంట సేపే పెట్టుకోవాలిమ్మా. 2 సార్లు పెట్టుకునేవాళ్ళు ఒకసారి డ్రై హెయిర్ మీద పెట్టుకోండి, ఒకసారి కొంచెం తలకు నూనె పెట్టుకొని దానిపైన పెట్టుకోండి. మీకు డ్రైనెస్ ఎక్కువ లేకుండా ఉంటుంది. ఇక ఏంటి లాభాలు హెన్నా పెట్టుకున్నందువల్ల అంటే, మీకు జుట్టు పొడి పొడిగా ఉంటుంది, ఎక్స్ట్రా ఆయిల్ని తీసేస్తుంది, స్కాల్ప్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, టైట్ చేస్తుంది. దానివల్ల రూట్స్ బలంగా మారుతాయి. అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ ఎలా టైట్గా అవుతుందో, హెన్నా పెట్టుకుంటే కూడా మీకు స్కాల్ప్ అలా టైట్గా అవుతుందా. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మీ జుట్టు లస్ట్రస్గా అంటే మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఈ అడ్వాంటేజెస్ అన్నీ కేవలం 1 గంట పెట్టుకున్నప్పుడు మాత్రమే. కొంతమంది 4 గంటలు లేదా ఉదయం పెట్టుకొని సాయంత్రం వరకు ఉంచుకుంటారు, చాలా మంచిది అని చెప్పేసి. దానివల్ల మీకు నష్టాలు వస్తాయమ్మా. ఇవి గుర్తుపెట్టుకోండి.
మీరు ఎక్కువసేపు హెన్నా పెట్టుకుంటే ఈ ఫోర్ హెడ్ ఇలా అవుతుంది, లాగుతుంది పైకి. సో రింకిల్స్ ఈజీగా వస్తాయి. కొంతమంది ఫ్రీక్వెంట్గా హెన్నా పెట్టుకునే వాళ్ళకి కేవలం హెన్నా పెట్టుకున్నందువల్లే ముడతలు వచ్చాయంటే మీరు నమ్ముతారమ్మా? సంవత్సరాల తరబడి గంటలు గంటలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, 2 గంటలు 3 గంటలు ఇలా అన్నమాట. అంటే ఎక్కువ ఎర్రగా వస్తుందని చెప్పేసి ఇది. ఇకపోతే హెన్నాలో నీలి కలిపితే నల్లగా అవుతుందా? అవదు. నల్లగా అవడం అనేది కెమికల్ వేస్తేనే అవుతుంది. నీలి వేసినప్పుడు ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది, కానీ ఒక్క వాష్తో వెళ్ళిపోతుందా? గుర్తుపెట్టుకోండి, మీకు పర్మనెంట్గా కొంచెం డార్క్ అయింది హెయిర్ అంటే డై అని అర్థం. చాలామంది మోసం చేస్తూ దీన్ని హెర్బల్ హెన్నా, దీంట్లో కెమికల్ లేదు అని నమ్ముతూ ఉంటారు. నన్ను కూడా చాలామంది ప్రమోట్ చేయమని అడిగారు, కానీ నేను అలాంటి దానికి అగెనెస్ట్ నేను చెయ్యలేను అలాంటివి. కాబట్టి అంటే అవి బెటరు, మామూలు డైల కంటే బెటరు, కానీ ప్యూర్ హెర్బల్ డై ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు, నమ్మకండి. ఇకపోతే ఏంటి అంటే డైలు నిజంగా నష్టం చేస్తాయా? డైల వల్ల కళ్ళు పోతాయి, డైల వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది, డైల వల్ల ఎలర్జీస్ వస్తాయి, ఇవన్నీ కూడా అబద్ధాలేమ్మా. కొంతమంది అలర్జిటిక్గా ఉంటారు డైలు వేసినప్పుడు, వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది, తల ఉబ్బిపోతుంది, ఫేస్ మీద ర్యాషెస్ వస్తాయి, ఇదంతా నల్లగా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు డైలకు దూరంగా ఉండాలి. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే హెన్నా ఎర్రగా ఉంటుంది. మీకు ఆ ఎరుపు కలర్ ఇష్టం లేకపోతే తెల్ల జుట్టుతో ఉండడమే మంచిది. దీనికి ఆల్టర్నేట్ లేదమ్మా. చాలామంది అడుగుతూ ఉంటారు డైలు ఏ డై వాడాలి అని. మీకు ఎలర్జీ వచ్చే పని అయితే ఏ డై అయినా ఎలర్జీ వస్తుంది, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మా హెన్నా గురించి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మంచి హెన్నా పెట్టుకున్నారు అంటే మీ జుట్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది, మెరుస్తూ ఉంటుంది, మంచి నరిష్మెంట్ ఇచ్చినట్టు మీరు స్కాల్ప్కి ప్లస్ జుట్టుకి అన్నమాట. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.